హలో గైస్, ఇండియాలో మోస్ట్ పాపులర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో అందరూ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే సేఫ్లీ అండ్ గ్యారంటీ రిటర్న్స్ గురించి. సో దీంట్లో రిటర్న్స్ వచ్చేసి మాక్సిమం 7% ఉన్నాయి. సో ఇది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. ఆఫ్టర్ ద ట్యాక్సెస్ రిటర్న్స్ వచ్చేసి 0. దీన్ని ఓన్లీ మనం షార్ట్ టైమ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయగలుగుతాం. సెకండ్ వచ్చేసి పీపీఎఫ్ ఆల్సో వీఆర్ గెటింగ్ 7% ఓన్లీ. థర్డ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. గోల్డ్ చైల్డ్ గురించి చాలామంది సేవింగ్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో రిటర్న్స్ వచ్చేసి 8% ఉన్నాయి. ఇండియా గ్రోయింగ్ కంట్రీ కాబట్టి దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమింగ్ డేస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ 10 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ తగ్గిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ కొన్ని ఇయర్స్ కింద 12%, 14% ఉండేది. ఇప్పుడు వచ్చేసి 6 to 7% మాత్రమే. సేమ్ వే సుకన్య సమృద్ధి యోజనలో కూడా రిటర్న్స్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఇప్పుడు చాలా పెరుగుతుంది, చాలా రిటర్న్స్ వస్తున్నాయని చాలామంది అనుకుంటారు. హిస్టారికల్ రిటర్న్స్ వచ్చేసి గోల్డ్ యొక్క రిటర్న్స్ వచ్చేసి ఓన్లీ 9%. సో 40 years మనము హిస్టారికల్ రిటర్న్స్ చూస్తే ఓన్లీ 9% మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్లో మనము అపాయింట్మెంట్ని ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా చూడలేము. ఎందుకంటే దాన్ని ఓన్లీ మనం ఉండడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది కానీ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అప్రిషియేట్ అవ్వదు. సో అపార్ట్మెంట్ పైన రిటర్న్స్ వచ్చేసి 2.5 to 3.5% ఇండియన్ ఓవరాల్ సర్వే ప్రకారం చూస్తే మనం ఓపెన్ ప్లాట్స్ని రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ లాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మేబీ కబ్జాలు కావచ్చు, లేదంటే గ్రోత్ అన్ని ప్లేసెస్లో జరగకపోవచ్చు. మేబీ రింగ్ రోడ్స్ లాంటి ప్లస్ ఏదైనా కంపెనీ సడన్గా అక్కడ ఇన్వెస్ట్ చేయడం లాంటి సిచ్యువేషన్లో మాత్రమే రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్ రిటర్న్స్ అనేది మంచిగా వర్కౌట్ అవుతాయి. సో మనం ప్రాపర్గా చెక్ చేసుకొని కొంచెం రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్స్ మేబీ ఎక్కువ వస్తుండొచ్చు, మేబీ చాలా ఎక్కువ లాసెస్ కూడా ఉంటుండొచ్చు. సో దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు చెక్ చేసుకోవాలి. ప్లస్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సో కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, దాని న్యూస్ చెక్ చేస్తుండాలి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండాలి. ప్లస్ ఎవరైనా ఫుల్ టైం జాబ్ కానీ మేబీ బిజినెస్ కానీ చేస్తుంటే డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మేబీ హ్యూజ్ లాసెస్ కూడా జరుగుతుండొచ్చు. పర్టికులర్ స్టాక్ అనేది ఏదైనా రిజల్ట్ వల్ల పడిపోతే, ఏదైనా రీజన్ వల్ల చాలా డౌన్ అయిపోతే మనం హ్యూజ్ లాసెస్ని భరించాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో సెబీ ఆథరైజ్డ్ గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేస్తుంది. ఈవెన్ క్రికెటర్స్ వచ్చేసి పొలిటీషియన్ మేబీ పిఎం అయి ఉండొచ్చు, ఎవరైనా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఐఏఎస్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో హిస్టారికల్ రిటర్న్స్ ఒక 30-40 years హిస్టారికల్ రిటర్న్స్ చూసినట్టయితే 16.7% రిటర్న్స్ ఉన్నాయి. సో మనం ఈవెన్ సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక 100 pointsతో స్టార్ట్ చేసిన సెన్సెక్స్ ఇప్పుడు అరౌండ్ 80,000 pointsలో ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎంట్రీ కావడం ఈజీ అండ్ ఎగ్జిట్ కావడం ఆల్సో ఈజీ. ఎలా అంటే ఈవెన్ 100 rupeesతో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జిట్లో వచ్చేసి ఓన్లీ 1%. ట్యాక్సేషన్ వచ్చేసి షార్ట్ టైంలో మనకు 20% ఉంది, లాంగ్ టర్మ్లో 12.5% ఉంది. అది కూడా ఎలా అంటే 1.25 lakhs దాటిన తర్వాత, ప్రాఫిట్స్ దాటిన తర్వాత మాత్రమే మనకు 12.5% మనకు ట్యాక్సేషన్ పడుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకు లాంగ్ టర్మ్లో చాలా కాంపౌండింగ్ జనరేట్ అవుతుంది. సో రిటైల్ ఇన్వెస్టర్కి బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. ఈవెన్ 100 rupees నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు, మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు, లంసమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ లంసమ్ అమౌంట్ మీ దగ్గర ఉన్నట్టయితే రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనం మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ వచ్చేసి HWP. సో ఫైనల్గా ఒక రిటైల్ ఇన్వెస్టర్కు తక్కువ అమౌంట్తో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. థ్యాంక్ యూ.